కానీ ఈ రోజు రాజశేఖర రెడ్డి గారు రెక్కల కష్టం మీద వచ్చిన ప్రభుత్వం ఈ రోజు ఆయన మాటలకు ఆయన దాంట్లకు తూట్లు పొడుస్తా ఉంది. వాళ్ళ ఆ 30 కిలోల బియ్యంలో మరి ఈ రోజు కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు రూపాయి కిలో బియ్యం ఇస్తానని చెప్పి మరి 20 కిలోలకు 20 రూపాయలు మాత్రమే లబ్ధిదారునికి మేలు చేకూరుస్తా ఉన్నారు. ఈ రోజు ఆ 10 కిలోలు మనం బయట కొనుక్కోవాలనుకుంటే ఈ రోజు 450 రూపాయలు అవుతా ఉంది. ఆ 450 రూపాయలు మిగిలి ఉంటే కన్నా వాళ్ళకు ఈ రోజు ఒప్పుకో ఏదానికైనా ఉండేది. మరి ఈ రోజు చూస్తే ఏది కూడా ఆర్టీసీ ఛార్జీలు పెంచారు, మరి అట్లా కరెంటు ఛార్జీలు పెంచారు. ఈ రోజు పల్లెల్లో కరెంటు 12 గంటలు అధికారికంగానే కట్టు, మరి రాత్రులు వచ్చే 12 గంటలు కూడా ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితుల్లో కరెంట్ ఉంది. ఇవాళ పరిశ్రమలకైతే మరి నెలకు 12 రోజులు 15 రోజులు కట్టుంది. మరి ఈ రోజు 20-25 లక్షల మంది కార్మికులు రోడ్డును పడడం జరిగింది. పరిశ్రమలన్నీ వేల పరిశ్రమలు మూతపడ్డాయి. మరి ఈ రోజు ఏది చూసినా కూడా అట్లే ఉంది. ఈ రోజు రైతులు క్రాప్ హాలిడే ప్రకటిస్తే పరిశ్రమలు ఉండే వాళ్ళు పవర్ హాలిడే ప్రకటించడం జరుగుతా ఉంది. మరి ఈ రోజు అన్ని రకాలు కూడా భూముల రేట్లు తగ్గాయి, రిజిస్ట్రేషన్ల రేట్లు పెరిగాయి, మద్యం అయితే ఏర్లై పారుతా ఉంది. ఇవాళ మరి ఆరోగ్యశ్రీ ఏమో అనారోగ్యశ్రీ అయిపోయింది. మరి 108 ఏమో 108 కనిపించడం లేదు, డీజిల్ లేదని ఓట్ లేదని చెప్తా ఉన్నారు. 104 అసలుకే కనిపించడం లేదు. ఈ రోజు ప్రతిదీ కూడా ఏదంటే ఏది కూడా వడ్డీ లేని రుణాలని చెప్తా ఉన్నారు, అవి కూడా ఇచ్చే పరిస్థితి లేదు. మరి ఈ రోజు రైతులకు ఇవ్వడం లేదు, డ్వాక్రా వాళ్ళకి ఇవ్వడం లేదు, ఎవరికి ఇవ్వడం లేదు. ఇవాళ ప్రతిదీ నిత్యావసర ధరలేమో కొండెక్కి కూర్చున్నాయి. మరి అన్ని విధాలు కూడా ఏ ఒక్కటి కూడా ఈ రోజు సరిగా జరగని రీతిగా ఉంది. మరి రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు మరి మొదటి సంవత్సరం 40 కోట్లు బడ్జెట్ లో ఉంటే 5వ సంవత్సరం 1,04,000 కోట్ల బడ్జెట్ ఉండింది. ఈ రోజు మరి బడ్జెట్ చూస్తే 1,61,000 కోట్ల రూపాయలు ఉంది. ఆ రోజు మరి ఆయన అన్ని ఇవ్వగలిగినప్పుడు ఈ రోజు ఈ ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేకపోతా ఉంది అని అడుగుతా ఉన్నా. మరి ముఖ్యమంత్రి గారేమో పేర్లు మార్చి రకరకాలుగా కూడా వస్తా ఉన్నాయి. అమ్మహస్తం అని తీసుకొస్తా ఉన్నారు. మరి అమ్మహస్తమేమో అది మాయాహస్తం అని చెప్పాలి. ఆ అమ్మహస్తమేమో 9 రకాల సరుకులు ఇస్తా ఉన్నారు. ఇవాళ ఆ 9 రకాల సరుకులు అని చెప్తా ఉన్నారు. మరి ముందొచ్చేటి అయితే మరి గోధుమలు ఇవ్వటం లేదు, ఇప్పుడు పామాయిల్ ఇవ్వటం లేదు, కందిపప్పు ఇవ్వటం లేదు. మరి అవన్నీ ఇవ్వకుండా కిరోసిన్ ఏమో 4 లీటర్లు ఇచ్చే కిరోసిన్ 2 లీటర్లు ఇస్తా ఉన్నారు. ఇప్పుడు మరి ఎన్ని తగ్గించి బియ్యంలో అంతగా పెంచి మరి 9 వస్తువులు ఇస్తా ఉన్నామని చెప్తా ఉన్నారు. ఆ 9 వస్తువుల్లో కూడా మరి 100 గ్రాములు ఉప్పట, 100 గ్రాములు పసుపట, 100 గ్రాములు కారమట. ఎన్ని రోజులు వస్తుంది మనకు? మరి 292 రూపాయలు అయితే 187 రూపాయలకి 185 రూపాయలకి ఇస్తా ఉన్నా 107 రూపాయలు లాభం అని చెప్పడం జరుగుతా ఉంది. అవి కూడా పోనీ సరిగా ఇస్తా ఉన్నారా అంటే 9 సరుకులు కూడా ఉండడం లేదు దాంట్లో కూడా. మరి అవి కూడా నాశరకంగా ఉంటా ఉన్నాయి. గోధుమ పిండి అయితే పురుగులు పట్టిందని, మరి బియ్యం అయితే పురుగులు పట్టిందని మాకైతే మేము ఊర్లలో పల్లెలకు పోయినప్పుడు చూపిస్తా ఉన్నారు. మరి ఈ రోజు అది కూడా చిత్తశుద్ధి లేకుండా ఉంది ఇచ్చేది కూడా. బడ్జెట్ లో మామూలుగా 2,889 కోట్ల సంవత్సరానికి అవుతుంది. 107 రూపాయలు ఇస్తే అట్లాంటిది మరి బడ్జెట్ లో ఏమో 660 కోట్ల రూపాయలు మరి కేటాయిస్తే ఎట్లా ఇవ్వగలుగుతారు? చిత్తశుద్ధి అనేది ఉండడం లేదు ఈ ప్రభుత్వానికి. మరి ఈ రోజు ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ అని చెప్తా ఉన్నారు. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ అని చెప్పి మరి దళితులకు మేలు చేస్తానని చెప్పడం జరుగుతా ఉంది. దళితులకు ఏం మేలు చేస్తా ఉన్నారో నాకైతే అర్థం కావడం లేదు. రాజశేఖర రెడ్డి గారు పెట్టిన సంక్షేమ పథకాలన్నీ కూడా ఈరోజు ఆరోగ్యశ్రీ సరిగా పనిచేయడం లేదు, ఫీజు రింబర్స్మెంట్ సరిగా పనిచేయడం లేదు, పల్లెల్లో కరెంటు సరిగా ఉండడం లేదు, నీరు సరిగా ఉండడం లేదు, ఉపాధి సరిగా ఉండడం లేదు. మరి ఈ రోజు చూస్తే మరి దళిత వాడల్లో ఆ రోజు అభివృద్ధికి నిధులు కేటాయించారు రాజశేఖర రెడ్డి గారు. మరి పక్కా ఇల్లు కట్టించారు. మరి ఈ రోజు ఇవన్నీ కూడా తగ్గించి ఈ రోజు ఏదో ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ పెట్టామని చెప్పడం జరుగుతా ఉంది. ఈ రోజు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు మరి గిరిజనులకు ఆ రోజు దళితులకు తలెత్తుకుని తిరిగేలాగా 20.5 లక్షల ఎకరాలు రాష్ట్రం అంతటా గిరిజనులకు ఇవ్వడం జరిగింది. ఎస్సీ ఎస్టీలకు 7 లక్షల ఎకరాలు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఇవ్వటం జరిగింది. దానిని సాగు చేసుకోవటానికి కూడా మరి ఆ రోజు ఇందిరా ప్రభ ద్వారా జాతీయ ఉపాధి పథకం ద్వారా సాగు చేసుకోవడానికి కూడా బడ్జెట్ లో డబ్బులు కేటాయించి సాగు చేపించారు ఆ రోజు ఆయన. మరి అంతేకాకుండా ఎస్సీ ఎస్టీలు పారిశ్రామికంగా ఎదగాలని ఎవరన్నా పరిశ్రమలు పెట్టుకుంటే మరి పారిశ్రామిక వాడల్లో కానీ ప్రభుత్వం ఇచ్చే భూముల్లో కానీ 33% చిన్న చిన్న పరిశ్రమలు పెట్టుకునే వాళ్ళకు 33% సబ్సిడీ ఇవ్వడం జరిగింది. మరి కరెంటు కూడా ఒక యూనిట్కు ₹1 తగ్గించడం జరిగింది. వాళ్లకు నిరంతర కరెంట్ ఇస్తానని చెప్పడం జరిగింది. మరి ఆ రోజు అన్ని దానిలో కూడా వ్యాట్ లో 50% ఎన్నిక ఇవ్వడం జరిగింది. మహిళలు కన్నా చిన్న చిన్న పరిశ్రమలు పెట్టుకుంటామంటే వాళ్లకు మరో 5% ఇవ్వడం జరిగింది. ఏ చిన్న కార్యక్రమం చేపట్టినా కూడా
అది బడుగు బలహీన వర్గాలకు వాళ్ళకు ఉపయోగపడేదిగా ఉండేటట్లుగా రాజశేఖర రెడ్డి గారు ఆలోచించారు. మరి ఈ రోజు చూస్తే మరి ఇవన్నీ తగ్గించి మరి ఇప్పుడు ఎస్సీ ఎస్టీ ప్లాన్ లో ఏదో చేస్తామని చెప్పడం జరుగుతా ఉంది వాళ్ళు. మరి రైతుల కోసం చైతన్య యాత్రలు చేస్తా ఉన్నారు. ఎందుకు రైతుల కోసం చైతన్య యాత్రలు చేస్తా ఉన్నారు? మీరు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వనందుకు రైతులకు చైతన్య యాత్ర చేస్తారని అడుగుతా ఉన్నాం. కరువు మండలాలు ప్రకటించలేని మానవత్వం లేకుండా ఉన్నారు, దానికి మీరు రైతులకు చైతన్య యాత్రలు చేస్తారని అడుగుతా ఉన్నాం.